వెల్కమ్ టు యోయో టీవీ. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని భావించే సామాజిక కార్యకర్త. దాదాపు 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆమెది. పార్టీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా విజయం ఆమె సొంతం. విషయం ఏదైనా, వేదిక ఏదైనా అనర్గళంగా మాట్లాడగలిగే నాయకురాలు. ఆమెనే వైసీపీ నాయకురాలు ఎంపీ వంగా గీత. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధమైన వంగా గీత రాజకీయ ప్రస్థానం మీకోసం. వంగా గీత 1964 మార్చి 1న ప్రకాశ్రావు, బ్రహ్మరాంబ దంపతులకు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆమె తండ్రి ప్రకాశ్రావు ప్రభుత్వ ఉద్యోగి, ఆమె తాతగారు స్వాతంత్ర సమరయోధుడు. ఆమెకు చిన్నతనంలోనే తమ సమీప బంధువు వంగా కాశీ విశ్వనాథ్తో వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎస్కే కాలేజీలో బిఎల్ పూర్తి చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ఆమె పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా. గీతకు అందుకే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉంటుంది. వంగా గీత రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకురాలిగా ప్రారంభమైందని చెప్పాలి. ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఆమె స్టూడెంట్ లీడర్గా కూడా పనిచేశారు. ఆమె రాజకీయ అవగాహన పరిణితికి ముగ్ధుడైన తన భర్త వంగా కాశీ విశ్వనాథ్ ఆమెకు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అలా ఆయన కోరిక మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు వంగా గీత. ఆమె 1985 నుండి 87 వరకు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్పర్సన్గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 వరకు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. ఇక 1997లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ తర్వాత 2000 నుంచి 2006 వరకు టీడీపీ తరపున రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ తరుణంలోనే 2000-2006 మధ్యకాలంలో అలాగే రవాణా, పర్యాటకం కమిటీ, ఆన్ రూల్స్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వంటి విభిన్న కమిటీలలో సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత తలెత్తిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో 2008లో చేరారు. ఆ తర్వాత చిరంజీవి ఆమెకు 2009 ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె పిఠాపురం ఎమ్మెల్యేగా పీఆర్పీ తరపున గెలిచారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అవడంతో కొంతకాలం కాంగ్రెస్లోనే కొనసాగారు. కానీ 2014లో జరిగిన ఏపీ విభజనను ఆమె వ్యతిరేకిస్తూ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత వంగా గీత 2019 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి 25,738 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెను 2019లో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా నియమించారు. ఆమె ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారు. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆమెకు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే విశ్వగీతగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు హాస్టల్ సౌకర్యం, వసతి కల్పించడం, పేదలకు సహాయం చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు ఆమె చేపట్టారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆమె వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి తరపున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంతో కాలంగా వంగా గీత కుటుంబం పిఠాపురం, కాకినాడ పార్లమెంటు వేదికగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.